తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొంది. ఈసారి కూడా ఎలాగైనా అధికారంలోకి రావాలని డిఎంకే కూటమి తీవ్రంగా శ్రమిస్తూ ఉండగా స్టాలిన్ ను ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టాలిన్ ను ఓడించే సత్తా ఎవరికి ఉంది? స్టాలిన్ ఓడిపోయే అవకాశం ఉందా అన్న చర్చ జోరుగా జరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠను రేపుతున్నాయి. గతంలో కేవలం అధికార విపక్ష కూటముల మధ్యనే పోటీ ఉంటుండగా ఈసారి మాత్రం కొత్త పార్టీల ఎంట్రీతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. అయితే ఈసారి కూడా భారీ మెజారిటీతో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్న స్టాలిన్ బలమైన కూటమితో ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్నారు. వాస్తవానికి డీఎంకే కూటమి బలంగానే ఉంది. డీఎంకేపై సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తున్నప్పటికీ మరీ తీవ్రమైన వ్యతిరేకత మాత్రం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓవైపు కొత్త పార్టీలు, గతంలో కంటే మరింత బలంగా తయారైన అన్నాడీఎంకే, బీజేపీ కూటమి మరోవైపు డీఎంకేను ఓడించాలని సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. తమిళనాడులో మరోసారి అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్న స్టాలిన్కు ఈసారి గెలుపు అంత సులువు అవుతుందా? స్టాలిన్ ముందున్న సవాళ్లు ఏంటి? స్టాలిన్ను ఓడించాలని ప్రయత్నిస్తున్న ప్రత్యర్థులకు ఆయన ఏ విధంగా చెక్ పెడతారో అన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది. స్టాలిన్కు వ్యక్తిగత ప్రజాదరణ ఇప్పటికీ బలంగా ఉందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ద్రవిడ మోడల్ పాలన, సంక్షేమ పథకాలు, ముఖ్యంగా మహిళలకు గృహోపకరణాల కూపన్లు ఇచ్చే ఇల్లాతరసి పథకం తమను గట్టెక్కిస్తాయని డీఎంకే ధీమాగా ఉంది. ఇక ప్రతికూల అంశాల విషయానికొస్తే సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు, రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరగడం వంటివి డీఎంకేకి సవాలుగా మారాయి. ప్రస్తుత తమిళనాడు ఎన్నికల్లో ముక్కోణపు పోటీకి అవకాశం ఉంది. ఇక స్టాలిన్ ముందున్న సవాళ్లు ఏంటంటే ఎడప్పాడి పళనిస్వామి, నటుడు విజయ్, బీజేపీ పార్టీ ప్రభావం వంటివి. ప్రతిపక్ష నాయకుడు పళనిస్వామి నేతృత్వంలోని ఏఐఏడీఎంకే కూటమికి ఈసారి గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కొన్ని సర్వేలు సూచిస్తున్నాయి. విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజకం ఈ ఎన్నికల్లో కీలకమైన ఎక్స్ ఫ్యాక్టర్గా మారింది. యువత, మహిళల్లో విజయ్కి ఉన్న క్రేజ్ వల్ల ఆయన సుమారు 15% ఓట్లు సాధించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విజయ్ పార్టీ సొంతంగా అధికారం చేపట్టకపోయినా ఓట్లను చీల్చడం ద్వారా ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉంది. కొన్ని సర్వేలు విజయ్కు 5 నుండి 12 సీట్లు వస్తాయని చెబుతుండగా మరికొన్ని సర్వేలు ఇంకా ఎక్కువ రావచ్చని అంచనా వేస్తున్నాయి. డీఎంకే ఆధ్వర్యంలోని స్టాలిన్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఓటర్ల మద్దతును దక్కించుకుంటోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య పథకాలు, విద్యా ప్రోత్సాహకాలు వంటివి డీఎంకేకు కలిసొచ్చే అంశాలే. అలాగే రాజకీయ అస్థిరత లేకుండా పాలన అందించడం, స్టాలిన్కు దీర్ఘకాల రాజకీయ అనుభవం వంటివి ఈసారి ఎన్నికల్లో కూడా స్టాలిన్కు కలిసొచ్చే అంశాలే. అయితే డీఎంకేను ఈసారి ఎలాగైనా ఓడించాలని బీజేపీ, అన్నా డీఎంకే కూటమి తీవ్రంగా శ్రమిస్తోంది. డీఎంకే వైఫల్యాలను ఎత్తిచూపుతూ ముఖ్యంగా డీఎంకే అవినీతి, స్టాలిన్ కుటుంబ పాలన వంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళుతూ డీఎంకేను గద్దెదించేందుకు బీజేపీ, అన్నా డీఎంకే ప్రయత్నిస్తోంది. స్టాలిన్ను ఓడించాలని ఓవైపు అన్నా డీఎంకే సారథ్యంలోని కూటమి, మరోవైపు టీవీకే వంటి వారు ప్రయత్నిస్తుండగా వీరిలో స్టాలిన్ను ఎవరు ఓడిస్తారనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి స్టాలిన్కే మరోసారి విజయావకాశాలు ఉన్నాయనే అంచనాలు ఉండగా ఎన్నికల నాటికి ఏదైనా జరగొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. రెండు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ ఓడించి అధికారాన్ని చేజిక్కించుకోవాలని అన్నా డీఎంకే సారథ్యంలోని కూటమి, టీవీకే సహా పలు పార్టీలు ప్రయత్నిస్తూ ఉండగా ఆయన్ను ఎవరు ఓడిస్తారు, ఆయన్ను ఓడించే సత్తా ఎవరికి ఉంది అనే చర్చ తీవ్ర స్థాయిలో జరుగుతోంది.